అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమిటీ కురాలు టీం మనతో పాటు ఉన్నారు. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే మీరు అంత అందంగా కనపడుతున్నారు నాకు, అందుకని మాట్లాడలేకపోతున్నాను. మీ లైఫ్లో ఎప్పుడైనా బ్రేకప్స్ అయ్యాయా? అబ్బో మీ లైఫ్లో అయినా బ్రేకప్ ఏంటి? ఫ్రెండ్షిప్పా, లవ్? సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఊరి ఫ్రెండ్స్ మర్చిపోతారు. సో మర్చిపోయిన వాళ్ళు నేను ఒక్కనే. సో వాళ్ళకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఈ సందర్భంగా? ఈ సందర్భంగా ఐ మిస్ యూ బాయ్స్, మనం తప్పకుండా కలుద్దాం. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. కమిటీ కుర్రాళ్ళు ట్రైలర్ చూసారా? చూడలేదా? అయితే ఫస్ట్ ఇంటర్వ్యూని పాస్ చేసి ఆ ట్రైలర్ చూడండి. చూసారా? ఎంత బాగుందో కదా, అద్దిరిపోలా. అసలు మనం అంటూ ఉంటాం కదా ఒక డైలాగ్, పోలా అద్దిరిపోలా. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా, క్యాస్ట్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, అమ్మవారి ఎమోషన్స్, ఈ మిక్స్డ్ ఎమోషన్స్ ఏమో కానీ ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు బా ఏం తీశాడు రా సినిమా అన్నంత బాగా తీశారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? కమిటీ కురాలు టీం మనతో పాటు ఉన్నారు. సో కమిటీ సభ్యులంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ డైరెక్టర్ గారు వంశీ గారు, ఏమన్నా ఉందా అండి ట్రైలర్? అసలు ఏం పెట్టి తీశారండి బాబు, అసలు అంత బాగుంది. నేను చెప్పినట్టు ఇందాక క్యాస్ట్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, అమ్మవారి గురించి అన్నీ కూడా సెన్సిటివ్ ఎలిమెంట్సే. అది ఎంత బాగా పోర్ట్రే చేశారంటే ట్రైలర్లో కూడా అంత బాగుంది. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అన్ని కొంచెం చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి కదా. ఓకే, ఫస్ట్ అడుగుతా. ఓకే, కానీ బాగా అడిగారు కదండి, బాగా అడిగారు. అంటే వన్ బై వన్ ఏదో సినిమాలు అడిగాడు ఎంత బాగా అడిగిందిరా, అలా అడిగితే ఎంత బాగా చెప్పాలనిపిస్తుంది. మరి అంత బాగా చెప్పండి, వివరించి చెప్పండి. యాక్చువల్లీ అంటే మీరు అంత అందంగా కనపడుతున్నారు నాకు, అందుకని మాట్లాడలేకపోతున్నాను. స్టార్ట్ చేశారా అప్పుడే? సరే సరే, నిజంగా డిస్టర్బ్ అవుతున్నానండి నేను కొంచెం. అయ్యో నేను తెచ్చుకోలేదు, ఎంత ఎవరి దగ్గరైనా ఉందా? యాక్చువల్లీ నిజంగానే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ ప్రొడక్షన్లోకి రాలేమండి. ఇంత బాగా జరిగింది, మీరందరూ ఇంత బాగా మాట్లాడుకుంటున్నారు, అన్ని ఎలిమెంట్స్ని అంత సెన్సిటివ్గా, అంత అందంగా, వినసొంపుగా మేము చేయడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ హౌస్. సో నిహారిక గారు, ఫనీ అడపాక గారు, మన రమేష్ గారు, హూ ఎవర్ ఇట్ ఈస్ బ్యాక్ ఎండ్ ఉండి మమ్మల్ని అందరూ నడిపించారో వాళ్ళందరికీ, అండ్ మై టెక్నికల్ టీమ్, మై యాక్టర్స్, ఆల్ డిజర్వ్ దిస్ కాంప్లిమెంట్స్ ఆర్ కమెంట్స్, వాట్ ఎవర్ ఆ పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకే అనమాట. జస్ట్ ఐఎమ్ ఏ షో రన్నర్ అనమాట, అలా తీసుకెళ్ళడానికి అంతే. వీళ్ళందరూ సపోర్టు, ఈ 5,000 కలిస్తేనే అన్నం తింటాం అంటారు చెప్పండి, ఆ టైప్లో ఈ 5,000 వాళ్ళందరూ. ఈ కమిటీని ఎక్కడ పట్టుకున్నారండి? 11 మంది, 6,000 ప్లస్ ఆడిషన్స్ చేసామండి. ఆడిషన్స్లో దొరికిన ఆనిముత్యాలు వీళ్ళంతా. రాదర్ దాన్ హీరోస్ అని చెప్పుకోవడం కంటే మంచి పర్ఫార్మర్స్. ఆడియన్కే కాదు, ఇండస్ట్రీకి అందరికీ కూడా రాబోయే సినిమాల్లో, ప్రతి సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంది అంటే డెఫినెట్లీ దే కెన్ రిఫర్ వాట్ ఎవర్, వాళ్ళు ఈ 11 మంది నుంచి పిక్ చేసేసుకోవచ్చు. కానీ అందరు కొత్త వాళ్ళే. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు తీస్తారు కదా, అంత బాగా తీశారు సినిమా. అసలు మీరు ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఏంటి, అసలు ఈ సినిమా ఇంత బాగా రావడానికి గల కారణం ఏంటి? అంటే బేసికల్గా నిజం చెప్పాలంటే నేను ఎక్కడా పనిచేయలేదండి. రైటింగ్ చేసుకుంటూ ఈ కథల మీదే ఉన్నాను తప్పితే ఎప్పుడు పనిచేయలేదు ఎక్కడ. ఓ చిన్న ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ చేశాను ఎప్పుడో 2016లో. ఇన్బిల్ట్ ఏదో ఉందేమో నా దగ్గర, అంతే. అనుకున్నది క్రాఫ్ట్ కూడా, మ్యూజిక్ కూడా చూసుకుంటే ఎంతో బాగుంది. అంటే అసలు అనుదీప్ గారు మీ గురించి మాట్లాడాలి. ట్రైలర్ చూస్తున్నాము, యాక్టింగ్ బాగుంది, ప్రతి ఎలిమెంట్ బాగుంది, మ్యూజిక్ ఆ ఎలివేషన్ ఇస్తుంది కదా, అది ఇంకా బాగా అనిపించింది. సో మీరు చెప్పండి మ్యూజిక్ గురించి, ఈ సినిమా గురించి, వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఎవ్రీ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ స్టోరీ అండి. ఆయన స్టోరీ అండ్ ఆయన చెప్పిన విధానం అండ్
ఆయన మేమిద్దరం ఎక్కువ డిస్కస్ చేసుకునే వాళ్ళండి. నాట్ రేపు ఒక ట్యూన్ అండి, ఇది సిచ్యువేషన్ అండి, రేపు ట్యూన్ ఇలా 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 అవ్వలేదు. నేను స్టోరీయే 3-4 సార్లు విన్నాను. ఆయన నరేషన్ ఇస్తే అట్లా సినిమా ఇలా చూస్తున్నట్టు ఉంటుంది. నరేషన్ మొత్తం A to Z, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మాట్లాడే విధానం కూడా ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంతకంటే ఇంకా ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ కానివ్వండి, ట్రైలర్లో మ్యూజిక్ కానివ్వండి. సో మీకు ఎలా అనిపించింది? మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చేసాయా? అంటే అవి గుర్తు తెచ్చుకున్నాం కాబట్టి చేయగలిగాము, లేకపోతే కష్టమయ్యే. సో మీరైతే మొత్తం సినిమా చూసేస్తూ ఉంటారు కదా, మీకు చూస్తున్నంతసేపు ఎలాంటి అనుభూతి వచ్చింది? సో మేమైతే ట్రైలర్కే చూసాం. సో మూవీ గురించి మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది మూవీ? ఆయన ఏదైతే నరేషన్ ఇచ్చారో దానికి ఒక 10 times ఇంకా ఎక్స్ట్రాడినరీగా తీశారండి. వాళ్ళు ఎలాగో చెప్పారు, మీరైనా ఒక చిన్న పాయింట్ ఏదన్నా మాకు తెలియని చెప్తారేమని ఆశగా అడుగుతుంది. ఆయన మళ్ళీ నన్ను అంతే అంటే అవన్నీ నేను చెప్తే ఆహా అని అనిపిస్తుంది, కానీ థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఇంపాక్ట్ బాగుంటుంది. ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే చాలా ఉన్నాయి, చాలా చాలా సర్ప్రైజెస్, చాలా మీకు ఒక ఇంచ్ కూడా బోర్ కొట్టదు ఫిలిం, అంత బ్యూటిఫుల్గా తీశారు. నిజమే అండి. సో మీరు ఎలా అప్రోచ్ అయ్యారు నిహారిక గారిని? సో ఆవిడ కొత్త వాళ్ళంటే అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఆవిడని? సో ఎలా ఇదంతా ప్రాసెస్ అంతా జరిగింది? ఇన్ బిట్వీన్ కొంతమంది ఫ్రెండ్స్, అంకిత్ కొయ్య, దీపక్ సరోజ్, వాళ్ళు కూడా యాక్టర్స్ అండ్ హీరోస్ అండి. వాళ్ళు నాతో ఫ్రెండ్స్ అనమాట నాకు చాలా రోజుల నుంచి. నిహారిక గారు ఇలా మంచి సబ్జెక్ట్స్ వింటున్నారు అనేటప్పటికీ ఎప్పటి నుంచో తిరుగుతున్న నా సబ్జెక్ట్ ఆవిడకి తెలిసింది. రమ్మండం, కూర్చోవడం, ఆవిడ ఫస్ట్ నేరేషన్లోనే ఇంప్రెస్డ్ కంప్లీట్లీ. మళ్ళీ తర్వాత నేను డైరెక్ట్గా ఇంకంతే విత్ ఇన్ 1 weekలో అన్నీ ఓకే అయిపోయింది. నేను చెప్పినట్టు సినిమా అయిపోయింది అంతే. మీకు అంటే ఫస్ట్ ఆపర్చునిటీ డైరెక్టర్గా కూడా. సో మీకు అనిపించలేదా కొత్త వాళ్ళని పెట్టుకుంటే, అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడైనా గ్రాప్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు, సో కొత్త వాళ్ళతో వెళ్తే మళ్ళీ ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో అని అనిపించలేదా? లేదండి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శివ క్యారెక్టర్ అనేది రాసుకున్నాను. అదండి శివకి ఎవరు సూట్ అవుతారు అనే దాని మీద మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేశాను, రాదర్ దెన్ హీరోస్. నాకు నోన్ అవసరం లేదు, నాకు ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది. అప్పుడు ఐ ఫౌండ్ దిస్ గై. నేను ఏదో క్రికెట్ ఆడుతాకి ఎక్కడికో వెళ్తున్నప్పుడు సాహిం, దెన్ అతను ఏం చేశారని తెలిస్తే నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, అవన్నీ పక్కన పెడితే అతను ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు నాకు. అతను చేసింది అతను చూపించి, అతను చాలా డిసిప్లిన్ అనమాట. ఈ అబ్బాయి మన దాంట్లో మెయిన్ లీడ్ అనమాట. చాలా డిసిప్లిన్, చాలా కంట్రోల్. డిసిప్లిన్డ్గా ఉంటారా మూవీలో కూడా? అంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి అబ్బాయి. అతని క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడం కూడా ఎంత దూరమైన, ఎన్నిసార్లు అడుగుతాడంటే నన్ను క్వశ్చన్స్, ఎంత బాగా కష్టపడతాడంటే. సింపుల్గా చెప్పాలంటే మేము బిలీవ్ చేస్తున్నది హీల్ బి ద నెక్స్ట్ స్టార్. అంతటి క్యాపబిలిటీ ఉన్న అబ్బాయి. హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ రన్ లైక్ ఎ చీతా, హీ కెన్. సో అన్ని హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి ఈ అబ్బాయిలో. సో మీరు చెప్పండి, సందీప్ కదా, సో మీరు చెప్పండి ఎలా ఉంది అసలు వర్క్ చేయడం కమిటీ కుర్రాల్లో, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నాకు పర్సనల్ లెవెల్లో స్టోరీ చాలా క్లోజ్ టు మై హార్ట్ అండి. నేను కథ విన్నప్పుడే చాలా విధాలుగా నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ప్రతి యాక్టర్కి కొన్ని టైప్ ఆఫ్ రోల్స్ చేయాలి అని ఉంటుంది. అలా నేను అనుకున్న వాటిలో ఈ శివ అనే క్యారెక్టర్ నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఇలాంటి ఒక పెద్దరికం కానీ, ఒక రెస్పాన్సిబుల్, ప్రతి గ్యాంగ్లో ఉంటారు నలుగురిలో ఒకడు కొంచెం పెద్దరికం తీసుకొని కొంచెం బాధ్యతగా అందరినీ చూసుకుంటూ ఆ టైప్ అలా ఉంటాడు. కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు. సో నేను చేయాలనుకున్న క్యారెక్టర్స్లో అది ఉండేది. నేను క్యారెక్టర్కి, ఒరిజినల్ క్యారెక్టర్కి, సినిమాలో క్యారెక్టర్కి కాంట్రాస్ట్ అని చెప్తున్నారు డైరెక్టర్ గారు. ఎలా అనిపించింది చేయడం? కష్టంగా ఏమైనా అనిపించిందా? ఆ కష్టం నేను పర్సనల్లీ వదిలేస్తే ముందు చేసిన నేను క్యారెక్టర్స్కి ఇది టోటల్ కాంట్రాస్ట్ అండి. ముందు చేసిన కొన్ని బడీ కామెడీ జానర్స్ చేసా, ఇది వచ్చేసరికి గోదావరి బ్యాక్ డ్రాప్ కాబట్టి నేను ఎప్పుడు స్లాంగ్ నేర్చుకోవడం కానీ ఇవన్నీ కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చినట్టు. యా దానికోసం మాకు సార్ వంశీ అన్న ఒకరిని పెట్టి మాకు ఆల్మోస్ట్ 2 months స్లాంగ్ ట్రైనింగ్ ఇచ్చారు. నేను ఫస్ట్ క్రాక్ చేయాల్సిన క్యారెక్టర్ కాదు, గట్టిగానే చేశారు. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు అంటే ఎంత టైం పట్టింది మీరు అనుకున్నప్పటి నుంచి ఇది కంప్లీట్ అవ్వడానికి? అంటే నిహారిక గారి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రీ అయిపోయిందండి మాది. అంటే డిఫరెంట్ చోట్ల పనిచేసాం మేము. అంటే వీళ్ళందరూ వెయిట్ తగ్గడం 13 kgs దాకా తగ్గారు. 10 kgs ఒకరు, 12 kgs ఒకరు, 13 ఒకరు, 15 ఒకరు కూడా తగ్గారు. ఇలా తగ్గి మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గాల్సి వచ్చింది. బికాస్ నేను ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్నా, నేను అనుకున్న అది రావట్లేదు నాకని.
అది అది ఎప్పుడు నేను చేసుకున్న అదృష్టమో వేలు పాపం కష్టపడిన దానికి దేవుడిచ్చిన వరమో నాకు తెలియదు, కానీ నిహారిక గారిని ప్రాజెక్ట్లోకి చేయడం, ఆవిడ ఎప్పుడైతే మాకు ఓకే ఎస్ నేను చేస్తున్న ఈ సినిమా అన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం క్షణాన ఆగలేదు ఈ సినిమా. నిహారిక గారి గురించి చెప్పండి. సో ఎలా ఉండేది తను సెట్లో? ఎప్పుడు ఉండేదా? అంటే తను చూసుకుంటూ మానిటర్ చేస్తూ యా షీ మానిటర్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఏ డిసిషన్ మేకింగ్ నాకు తెలిసి ఇంకొకరు తీసుకున్నది కాదు. ప్రతి డిసిషన్ మేకింగ్ ఇంక్లూడింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు తన సొంతంగా ప్రతి డిసిషన్ ఆవిడే తీసుకుందండి. ఓకే. అంటే ఆవిడ ఎంత కేరింగ్ ఉంటారంటే, ఇప్పుడు ఒకటి మ్యూజిక్ మీకు అప్ చెప్పారు అంటే ఆయన నమ్మకం ఉంటేనే ఆవిడకి అప్ చెప్తారు. ఆవిడ చాలా పర్టిక్యులర్ ఉంటారా? చాలా పర్టికులర్ అండి, చాలా పర్టికులర్. ఇంకొకటి చాలా అర్థమయ్యేలాగా, ఒకవేళ వద్దు అనుకుంటే వద్దు అనేదాన్ని కూడా చాలా నీట్గా డిప్లొమాటిక్గా దాన్ని ఏమంటారు చాలా నొప్పించకుండా చెప్తారనమాట. సో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడి మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి ఆన్ బోర్డ్ చేసేసారనమాట. సో మీరు చెప్పండి, మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? వీళ్ళల్లో ఇంతమంది చేశారు కదా 11 మెంబర్స్లో, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి వీళ్ళల్లో? అలా నిజంగా నేను చెప్పలేను. అంటే ప్రతి నాకు నచ్చిన టెక్నీషియన్స్ ఉన్నారు అందరూ. నా టెక్నీషియన్స్ అందరూ మా జేడి మాస్టర్ ఉన్నారు. ఆయనే మొత్తం సినిమాకి సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ. ఓకే. ఆయన చాలా బాగా మమ్మల్ని అర్థం చేసుకుని ప్రతి పాట 10 పాటలు ఆయనే చేశారు. ఇప్పుడు ప్రమోషన్ సాంగ్ వస్తుంది, ఇప్పుడు అది అద్భుతంగా వచ్చిందనమాట. నిన్న 2 days పాపం నైట్ వరకు అక్కడే ఉన్నారు. ఎవ్రీవన్ మొత్తం గోదావరి బ్యాక్డ్రాప్ లో నడిచింది కదా మూవీ అంతా. అవునండి. సో తీసుకునే వాళ్ళు కూడా గోదావరిలోనా? 90% 70% ఉన్నారండి. అటు ఇటుగా సో ఉన్నారు. మీరు కూడా గోదావరినా? నాది గోదావరి. సో అందుకే ఆ స్లాంగ్ చూస్ చేసుకున్నారా? బేసిక్ గా చాలా మంది సినిమాలు తీస్తూ ఉంటారు కదా, కొంతమంది తెలంగాణ స్లాంగ్ యూజ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు గోదావరి. సో మీరు కూడా ఇలా ఏదైనా పర్టికులర్ గా ఇలా తీసుకుంటేనే హిట్ అవుతుందని తీసుకున్నారా, లేదంటే మీకు ముందు నుంచి ఈ కథ అనేది ఉందా? అంటే ఈ సినిమా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చిన కథ. నేను పుట్టి పెరిగింది తాడేపల్లిగూడెం అనే ఊర్లో. మా ఊర్లో మా పేటలో మేము చూసిన చిన్నప్పుడే ఆటలు పాటలు మా నాటీ థింగ్స్ మావే ఉంటాయి ఎక్కువ. మొత్తంగా మీ లైఫ్ ని రాసేసారా? నేను నా లైఫ్ని రాసినట్టు ఎలా ఫీల్ అవుతానో చూసినాడు కూడా ఆ లైఫ్ అని ఫీల్ అవుతాడు. ఆ విధంగా రాశాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే థింగ్స్ అన్నమాట. అంతే. ఓకే. సో ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్ లో ప్రసాద్ బెహ్రా గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, సిటీకి వెళ్తే ఊర్లో ఫ్రెండ్స్ ని మర్చిపోతారా అని. ఆ డైలాగ్ అసలు అది చూస్తున్నంతసేపు, ఆ లాస్ట్ డైలాగ్ ఒకటి నాకు బాగా గుర్తుండిపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి యాక్చువల్లీ చూస్తేనే. సో అంత బాగుంది. సో అలాంటి ఇంకా డైలాగ్స్ ఉన్నాయా చాలా మూవీలో? త్రూ అవుట్ ఉన్నాయండి. ఓకే. త్రూ అవుట్ ఉన్నాయి సినిమా. సో ఎమోషన్స్ గురించి మీరు చెప్పండి. సో ఎలాంటి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి మూవీలో? అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. ఒక ఊరు, ఆ ఊరిని మిస్ అవుతున్న ఫ్రెండ్స్, ఆ ఊర్లో జరిగిన ఈ ఫ్రెండ్స్ మధ్య జరిగిన వాళ్ళ మధ్య జరిగిన ఒక చిన్న పొరపాట్లు అంతా వాళ్ళేనండి. ఓకే. ఆ 11 మందే ఏదైనా. ఓకే. సో ఈ మూవీ చేస్తున్న ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా చిరంజీవి గారిని కలవడం కానీ, పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళు విన్నారా కథ అంతా? ఎవరైనా చిరంజీవి గారు కానీ వీళ్ళు ఎవరైనా? చిరంజీవి గారికి అవకాశం వస్తే వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటా. ఇంకా అవకాశం రాలేదండి. పవన్ కళ్యాణ్ గారిని కలిసానండి నేను. ఆయనతో ఒక 5 minutes నాకు దొరికిందనమాట మాట్లాడడానికి సినిమా గురించి. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నాకు. ఆయన గెలిచారు మొత్తంగా. హి డిజర్వ్. సో యా 100% స్ట్రైక్ రేట్. 100% స్ట్రైక్ రేట్. అంటే ఆయన మేము యాజ్ ఎ ఫ్యాన్గానే కాకుండా యాజ్ ఏ ఒక కార్యకర్తలాగా అవ్వచ్చు, లేకపోతే మంచి సొసైటీ కావాలనుకున్న ఒక పర్సన్ లాగా అవ్వచ్చు. ఆయన మేము దగ్గరుండి చూసాను. శతజ్ఞ టీంలో పని చేస్తున్నప్పుడు నేను కూడా ఇటు వెళ్ళి చాలా కష్టాలు చూశారు. ఆ కష్టాలని తగ్గ ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. ఆయన ఇన్స్పిరేషన్ మాకు. ఏ రోజు మేము డౌన్ అవ్వాల. సాధిద్దాం అనుకున్నప్పుడు కొత్త వాళ్ళతో 11 మందితో సినిమా బడ్జెట్ ఇంత అనుకున్నప్పుడు నువ్వు సీఎం అవుతావా లేకపోతే నువ్వు గెలుస్తావా అనుకున్న ఆయనకి ఈ సినిమా ఎలాగైనా చేయాలనుకున్న మా పట్టుదలకి మేబీ లింక్ ఉందేమో అనుకుంటున్నాను నేను. అంటే పట్టు వదలకుండా నిజంగా ఒక మేనిఫెస్ట్ చేసి కష్టపడి మన జెన్యూన్ ఎఫర్ట్ ఇస్తే ఆడియన్స్ విల్ గివ్ 100% స్ట్రైక్ రేట్. కళ్యాణ్ గారికి ఇచ్చారు, మరి మాకు కూడా ఇస్తారు అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఇస్తారు. అసలు ట్రైలర్లోనే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా 100% హిట్ అయ్యే సినిమానే ఇది. జనరల్గా ఒక సినిమా ఆన్ బోర్డ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. సో అలాంటి కష్టాలు మీ లైఫ్లో కూడా ఉన్నాయా? పాపం వీళ్ళని చూస్తే తెలుస్తుందండి. పాపం ఈ అమ్మాయి ఖమ్మం నుంచి ఏదో సాధిద్దామని వచ్చింది, తను ప్రూవ్ చేసుకుందామని వచ్చింది. ఒక అవకాశం కోసం చూస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడికో హీరోయిన్ కోసం వెళ్ళడం ఎందుకు,
మన చుట్టూ 2 మంచి మంచి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. మొత్తం తెలుగు వాళ్ళని తీసుకున్నారంట. మొత్తం తెలుగు వాళ్ళని, ఒక్కరిద్దరు అటు ఇటు వాళ్ళు ఉంటారు కానీ ఓకే. మ్యాక్సిమం 99% అందరూ అనమాట. సో ఇదంతా ఆర్టిస్ట్ ఫిల్మ్, టెక్నికల్ ఫిల్మ్ అనమాట. ఓకే. సో మీరు చెప్పండి, సో మీరు మెయిన్ లీడ్గా చేశారు కదా మూవీకి, ఎలా అనిపించింది మూవీలో యాక్ట్ చేయడం? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాది వచ్చేసి ఇప్పుడు తన మెయిన్ లీడ్కి వైఫ్ క్యారెక్టర్. సో ఒక వైఫ్ ఎలా ఉంటుంది, లైక్ క్యూట్గా, లైక్ నార్మల్ హోమ్లీగా అలా ఉండేది. అంతే ఉండేది. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకు బాగా నచ్చిన సీన్ అంటే నీదేనా ఆ మూవీలో ఎవరిదైనా. మీది? నాది ప్రతి సీన్ నాకు బాగా నచ్చింది. ప్రతి సీన్ ఎలా నచ్చుతుంది? చేసేటప్పుడు అబ్బా ఇది ఎంత బాగుంది అని అనిపిస్తుంది కదా, అలా ఏం అనిపించలేదా స్పెషల్గా? ప్రతిదీ నచ్చిందా? సో ఫస్ట్ మూవీ కదా తెలుగు? అవునండి. యా ఓకే. అంటే మిగతాది ఇంకేమైనా లేదు చేశారా? ఫస్ట్ మూవీ. ఓకే. సో మీరండి? బ్రిటిష్ బ్రిటిష్. పేరేంటండి కొత్తగా ఉంది? క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ నేమే బ్రిటిషా? ఒరిజినల్ పేరు వచ్చి శివకుమార్ మట్ట. శివకుమార్ గారు. ఓకే. క్యారెక్టర్ పేరు బ్రిటిష్. ఓకే. 11 మందిలో హైట్ తక్కువ ఉన్నోడిని. హైట్ గురించి ఎవరు అడిగారు నిజంగానే ఇప్పుడు? క్యారెక్టర్ గురించి చెప్పండి. అంటే హైట్ తక్కువ ఉన్నారని తీసుకున్నారు అవన్నీ? అలాగే క్యారెక్టర్ తగ్గట్టు ఉన్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి విజయ్ మాస్టర్కి, మన ఫైట్ మాస్టర్కి చాలా నచ్చిన అబ్బాయి అనమాట. కంటిన్యూటీని ఏ రోజు మిస్ అవ్వడు అబ్బాయి. అతని యాక్టింగ్ చూస్తుంటే ఆ 11 మందిలో ఈ అబ్బాయి సీన్ ఏమన్నా వస్తే కనుక, అబ్బాయి మాట్లాడేది వస్తే మిగతా 10 మందిని మనం వదిలేస్తాం, ఆ అబ్బాయినే చూస్తాం. అంతమంది ఆర్టిస్ట్ అబ్బాయి. 11 మంది బాగా చేసామండి, అందులో నేను ఒకనే. క్యారెక్టర్ బాగుంటుందండి. అంటే క్యారెక్టర్ బాగుంటదండి. సినిమా ఎలా ఉంటదండి? బాగుంటదండి. అంతే కాకుండా ఇంకేదైనా చెప్పండి. స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్ గా మాట్లాడతారు. ఓకే. వన్ లైనర్ అన్నమాట. జస్ట్ అంటే ర్యాపిడ్ ఫైర్ లో మీరు బాగా సూట్ అవుతారండి యాక్చువల్లీ. అట్లా టకటక వన్ లైనర్ వదులుతున్నారు కదా. ఈ బ్రిటిష్ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం ఏది తప్పు ఏది ఒప్పు తెలియని క్యారెక్టర్ అన్నమాట. అది అలాంటి క్యారెక్టర్. ఓకే. ఎక్కువ కష్టపెట్టాను. ఓకే. సో ఏం చెప్పారు? సో ఇంకొక క్వశ్చన్, మీ లైఫ్ లో ఎప్పుడైనా బ్రేకప్స్ అయ్యాయా? అబ్బో అబ్బో బోలెడన్న అయ్యాయి అంటారా? ఇదేం చూడకు నువ్వు. చెప్పండి మీ బ్రేకప్స్ ఏం చెప్పండి. దాంతో పెద్ద ఉపయోగం అడుగుతా, అందరి దగ్గరికి వస్తా. మాస్టర్ అదిగో అవ్వలా చేశారు. అవ్వాలా చేశారు? మీరే చేశారు. ఓకే. సో మీరు చెప్పండి, బ్రేకప్ అంటే లవ్వే అవ్వక్కర్లే? అయినాయండి, నాకు అర్థమైంది. చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. సో హార్ట్ఫుల్ గా, ఐ మీన్ హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్, ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు. ఒక్కోసారి అనిపిస్తుంది లవ్ బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్ ఇంకా గలీజ్ గా అనిపిస్తుంది అని. కాదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏ సీన్ గుర్తొస్తుంది సార్? మన్మధుడు సినిమాలో క్యారెక్టర్ నేను చెప్తానండి నిజంగా. ఏం గుర్తొస్తుంది? మన్మధుడు సినిమాలో మీరు మీ పేరు ఏం పేరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను చెప్పబోతుంటే టకా 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 క్వశ్చన్లు అడుగుతున్నారు, అలా అడుగుతున్నారు. ఛాన్స్ ఇస్తా. చిన్నపిల్లడు అండి, ఫస్ట్ భయపెట్టారు మీరు. సారీ యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థమైంది కదా నేను అడిగింది చాలా. అంటే థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నిజంగానే నా పెద్ద ఎమోషన్ ఈ సినిమా వెనకాల బ్రేకప్ అయిన నా ఫ్రెండ్షిప్లే. మా ఊర్లో జరిగిన ఒక చిన్న ఇష్యూ, అది నన్ను బాగా కలిచివేసింది అంటారు కదా, ఆ టైప్లో జరిగిన తర్వాత నేను మిస్ అయిన నా ఫ్రెండ్షిప్ని నేను సినిమాలో చూపించాను. అది నా ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అది మా అందరి మధ్యన ఒక పెద్ద ఎమోషన్ అనమాట. ఒక చిన్న పొరపాటు ఆ రోజు తీసుకునే మా ఇమ్మెచ్యూర్ డిసిషన్ వల్ల మేమందరం పడ్డ ఒక చిన్న కలతని వేరే విధంగా చెప్పాను. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అనేది మాత్రం సినిమాలో ఉంటుంది. థ్యాంక్స్. బ్రేకప్ అయిన సిచ్యువేషన్ ఉంది కదా, సో ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? ఏం లేదు, బ్రేకప్ అంతేం లేదండి, అంటే ఇమ్మెచ్యూరిటీ అండి. అంతే. అప్పుడు ఎరా ఏంటి అని అడిగామంటే ఆ టైంలో అది కూడా కొడతాను, ఆ టైప్లో వెళ్తాం. ఇప్పుడు ఎరా అంటే ఏం లేదు ఏమైంది అని అడిగే వయసు ఇది. ఆ 18 yearsకి 30 yearsకి మధ్య జరిగే సినిమాయే మా సినిమా.
ఆ 18 ఇయర్స్లో ఈ క్యారెక్టర్ అబ్బాయి ఎంతో ఆపుదామని చూసే అబ్బాయి కానీ వాళ్ళు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే 18 ఏళ్ళ వయసు ఏముంది, నువ్వు అంటే నేను అంటాననే రకం. సరే అదే 30 ఇయర్స్ వచ్చిన ఈ అబ్బాయి మైండ్ సెట్లో నుంచి కథ మొదలవుతున్నప్పుడు ఇతను ఇప్పుడు లీడ్ తీసుకుంటాడు. అంటే 30 ఏళ్ళ వయసులో మనం ఎంత మెచ్యూర్గా ఉంటాం, చిన్న వాటికి రియాక్ట్ అవ్వం, అడుగుంటే పోనా ఇలా అనుకుంటాం. అలాంటి వయసు. ఈ రెండింటి మధ్యన జరిగే న్యాచురల్ కాన్ఫ్లిక్ట్స్ని మేము చాలా బాగా చూపించాం. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సో మీ లైఫ్ లో ఏదైనా బ్రేకప్ కానీ ఫ్రెండ్షిప్ బ్రేకప్ కానీ జరిగాయా? లవ్ ఆర్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్స్ గొడవలు అవుతాయి కానీ మళ్ళీ నెక్స్ట్ డే ప్యాచప్ అయిపోతాం మామూలు అబ్బాయిలకి. బ్రేకప్స్ అంటే అయ్యాయండి, పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతూ ఉంటాయి. లైట్ అంటే వచ్చి మంచి వాళ్ళు వచ్చినప్పుడు ఇంక ఉంటారు, అంతవరకు మరి వచ్చేవాళ్ళు. సో బ్రేకప్ ని డివైడ్ చేయాలి అని అంటే లవ్ ఫ్రెండ్షిప్ ని ఎలా చెప్తారు మీరు? అది అట్లా కరెక్ట్గా చెప్పాను కదా. అట్లానే చెప్పలేమా వర్ణించ అది నేను అంత పెద్దగా లవ్ని ఫీల్ అవ్వలేదండి. నేను అంత పెద్దగా లవ్ని ఎప్పుడు ఫీల్ అవ్వాల. సో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఎక్కువ అందరం కనెక్ట్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్పేనండి. ఫ్రెండ్షిప్ మించిన ఎమోషన్ నాకు తెలిసి ఏం లేదు. ఎందుకంటే మనకి కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా తిట్టాలన్నా పొగడాలన్నా మనకు ఒకరు తోడు కావాలన్నా నాకు తెలిసి అది లవర్ కాదండి, నాకు తెలిసి ఫ్రెండే. అలాంటి ఫ్రెండ్ మనకి చిన్ననాటి స్నేహితుల ద్వారా దొరుకుద్ది. ఏమున్నా నేను ఒక ఊరిని ఒక చిన్ననాటి స్నేహితుల్ని నేను మిస్ అవుతున్న నా స్నేహితుల్ని నేను కథలో రాసుకున్నా, అది సినిమాలో చూపించాను. సో బ్రేకప్ చెప్పండి మీది ఏంటండి? ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ అందరికీ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నారు కదా. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు మర్చిపోతున్నారండి. కానీ ఒకటే అండి, మర్చిపోయారండి. కాదు ట్రూ ఫ్రెండ్స్ ఎవరంటే మన చిన్నటి స్నేహితులే రియల్ ఫ్రెండ్స్ అండి. అంతే అంటారు. అంటే కాలేజ్కి వచ్చిన తర్వాత నుంచి కాలేజ్ కూడా ఓకే ఫ్రెండ్స్ కానీ, బట్ ఇదంతా అవసరం కొద్దో మనకి అలా మనకి తెలిసి చేసే ఫ్రెండ్షిప్లు అవన్నీ. బట్ తెలియకుండా అయ్యే ఫ్రెండ్షిప్ మాత్రం అది చిన్నప్పుడు చేసే చైల్డ్హుడ్ ఫ్రెండ్సే అది రియల్. అంటే మనకు తెలియకుండా ఫ్రెండ్స్ కనెక్ట్ అయిపోతాం వాళ్ళకి. సో మీరు చెప్పండి, మీ లైఫ్లో అయిన బ్రేకప్ ఏంటి? ఫ్రెండ్షిప్పా లవ్వా? సో ఇది చెప్పడానికి ఆగారు కదా ఇంతసేపు. మా సినిమా కొరియోగ్రాఫర్ అండి. లేదు, మంచి క్వశ్చన్ ఇది, సినిమాకి సంబంధించిన క్వశ్చన్. బ్రేకప్, ఫ్రెండ్షిప్ బ్రేకప్ గురించి మాట్లాడతానండి. ఇది వేసుకోవాలనే కదా. బాగా చెప్పారు. యాంకర్ కి మంచి కౌంటర్ పడిందని చెప్పాలనే కదా మీరు ఆ క్వశ్చన్ చెప్పారు. యాంకర్ కౌంటర్ మీ తాలూకండి. సరే సరే కంటిన్యూ. బేసిక్గా ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయితే లైక్ నా స్కూలింగ్ ఎక్కువ అండి, కాలేజింగ్ నాకు తక్కువ. సో ఏదో స్కూలింగ్ ఎక్కువ, కాలేజ్ ఎక్కువ చదవలేదని దాని అర్థం. అయితే లైక్ ఈ సినిమాలో ఏదైతే లాస్ట్లో డైలాగ్ ఉంటుంది కదా, సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఊరి ఫ్రెండ్స్ మర్చిపోతారు. సో మర్చిపోయిన వాళ్ళు నేను ఒక్కడండి. నేను మర్చిపోయాను. లైక్ అది ఇది చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను నేను. సో నేనే వర్క్ చేసిన ఒక్కడిని నేను రిలీజ్ అంటే ఆబ్వియస్లీ అలాగే ఎంతో మంది రిలీజ్ అవుతారు. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరి ఆ ఫ్రెండ్ కి? ఫ్రెండ్ కాదండి, ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఈ సందర్భంగా? ఈ సందర్భంగా ఐ మిస్ యూ బాయ్స్, మనం తప్పకుండా కలుద్దాం. నాకు సో మీరు కమిటీ కుర్రాళ్ళ గురించి ఎందుకు చూడాలి, అసలు ఏంటి ఈ మూవీలో ఏం ఉండబోతుంది అనేది ఒకసారి మా ఆర్టీవీ ప్రేక్షకులు కూడా చెప్పేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆగస్ట్ 9న థియేటర్స్కి వచ్చేసి సో ఈ సినిమాని ఆదరిస్తారు. ఆగస్టు 4 ఫ్రెండ్షిప్ డే అండి. మీరందరూ ఫ్రెండ్షిప్ డేని చాలా బాగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఈ ఆగస్ట్ 4th అంటే ఆగస్ట్ 9th మేము అందరం వస్తున్నాము విత్ ఆల్ మై కమిటీ కుర్రోళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, ఫ్రెండ్షిప్లో జరిగే చిన్న పొరపాట్ల దగ్గర నుంచి చిన్న ఆనందాల దగ్గర నుంచి ఎమోషన్స్ అన్నీ కూడా మేము అన్నీ ఒక మంచి బండిల్ చేసి ఒక ఎమోషన్ తీసుకొచ్చి మీ ముందు పెట్టబోతున్నాం. వి నీడ్ ఆల్ యువర్ ఆర్టీవీ ప్రేక్షకుల, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల, కుర్రోళ్ళ బ్లెస్సింగ్స్ మా అందరికి కావాలి. ప్లీజ్ డూ వాచ్. ఆగస్ట్ 9th వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్.
అంతేనండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ది టీమ్ అండి. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను నేనైతే. సో సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అయిన ఫ్రెండ్స్ని మళ్ళీ రీయూనియన్ అవుతారని నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఆ డైలాగ్ అంత టచింగ్గా ఉంది అండ్ ప్రసాద్ భైరా గారు కూడా అంత బాగా ఆ సీన్ని పండించారని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.